కార్తీక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. నిన్న ఇజ్రాయెల్ వాళ్ళ మీద ఇరాన్ అటాక్ చేయాలని చెప్పుకున్నాను కదా. అది నేను చెప్పడం మీకు ఒక ఐడిఎఫ్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్ తాలూకు స్థావరం ధ్వంసం చేసేసారు అని చెప్పాను. అది కరెక్ట్ కాదటండి. అది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ అల్ జజీరా న్యూస్ పేపర్ నుంచి వచ్చింది. అల్ జహీరా న్యూస్ పేపర్ ఓన్లీ ప్రో ఇస్లామిక్ కటార్లో ప్రింట్ అవుతుంది. మోస్ట్లీ ఇస్లాం కంట్రీస్కి ప్రోగా రాస్తాడు. సో యాక్చువల్గా జరిగింది ఇప్పుడు చెప్పుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఒక 110 బ్యాలిస్టిక్ మిసైల్స్ వాడాడు ఇరాన్ వాడు. 110 బ్యాలిస్టిక్ మిసైల్స్ చేశాడు. అదే ఒక 175 డ్రోన్స్ వాడాడు ఏకకాలంలో అన్ని. తర్వాత క్రూయిజ్ మిసైల్స్ అని ఉంటాయి. క్రూయిజ్ మిసైల్స్ ఒక 36 అని వాడాడు. సో వీటన్నిటికీ కూడా డిఫరెన్స్ మీకు చెప్తాను. క్రూయిజ్ మిసైల్కి బ్యాలిస్టిక్ మిసైల్కి తేడా ఏంటి? బ్యాలిస్టిక్ మిసైల్ అంటే అది అంతరిక్షంలోకి వెళ్ళి వస్తుంది టార్గెట్ కూడా. అంటే స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి మళ్ళీ టార్గెట్ ఎక్కడ ఉందో చాలా హై స్పీడ్లో వెళ్ళి వస్తుంది. దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. టార్గెట్ దగ్గరికి ఇలాగ పైకి వెళ్ళి మళ్ళీ కొట్టమాట. ఈ క్రూయిజ్ మిసైల్ అంటే ఏరోప్లేన్లో వెళ్తుంది. దాని టైం అంతా కూడా ఏరోప్లేన్ స్పీడ్లోనే వస్తుంది. సో ఏరోప్లేన్లో వెళ్ళడం వల్ల అది రాడార్ సిస్టమ్స్కి వాటికి దొరకడానికి అవకాశం ఎక్కువ. క్రూయిజ్ మిసైల్ అయితే దొరుకుతుంది. బ్యాలిస్టిక్ మిసైల్ దొరకడం కష్టం రాడార్స్కి. సరే, నెక్స్ట్ మూడోది ఏమిటంటే డ్రోన్స్ ఒక 175 డ్రోన్స్ వాడారు. అవన్నీ కూడా సూసైడల్ డ్రోన్స్ అంటే వెళ్ళి వాళ్ళ దగ్గర పేలోడ్గా ఉంటుంది కదా, బాంబులు పట్టుకుని వెళ్తాయి. వెళ్ళిపోయి టార్గెట్ని కొట్టి అది ఆత్మాహుతి. అవి ఆ డ్రోన్ కూడా దాంట్లోనే మసి అయిపోతుంది, భస్మ అయిపోతుంది. అది ఇదండి లాజిక్. మొత్తం మూడు రకాలుగా ప్రయోగించాడు. కాకపోతే ఇజ్రాయెల్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా, అది ఐరన్ డోమ్ మీద అంటారు. అది చాలా ఎఫెక్టివ్ అండి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళది చాలా బాగా చేస్తాయి. అవేం చేస్తాయి, వస్తున్న మిసైల్ని ముందే పసిగట్టి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి ఎక్కడండి అది ఎక్కడో ఇంకో ఏరియా. అంటే ఇప్పుడు క్రూయిజ్ మిసైల్ వస్తుంది కదా, క్రూయిజ్ అంటే ఏరోప్లేన్ వస్తుంది అక్కడ. అది ఇంకా ఏంటది జార్డన్, సిరియా ఆ ఏరియాలో ఉన్నప్పుడే దాన్ని కూడా కాల్చింది. సో 36 క్రూయిజ్ మిసైల్స్ కూడా నిర్వీర్యం చేశారు. ఒక్కటి కూడా ఇజ్రాయెల్ దాకా ఇజ్రాయెల్ దరిదాపుల్లోకి చేరలేదు. బ్యాలిస్టిక్ మిసైల్స్ దాంట్లో 110 అని చెప్పాను కదా, దాంట్లో 103 దాకా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ న్యూట్రలైజ్ చేసేసింది. 7 మాత్రం లోపలికి రాగలిగాయి, అంటే ఇజ్రాయెల్ ఏరియాలోకి రాగలిగాయి. వచ్చినా కూడా అవి కొట్టింది ఏం లేదు. ఒక ముస్లిం గర్ల్, అంటే ఇజ్రాయెల్లో 30% పాపులేషన్ ముస్లిమ్స్ అంట. వాళ్ళలో ఒక చిన్నపిల్ల, యంగ్ గర్ల్, ఆవిడ ఒక్క ఆవిడే చచ్చిపోయింది. అంతకంటే ప్రాణ నష్టం జరగలేదు అని ఇజ్రాయెల్ వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ డ్రోన్స్ స్లోగా ట్రావెల్ చేస్తాయండి. స్లోగా ట్రావెల్ చేసి ఆ బాంబుల్ని పట్టుకుని జాగ్రత్తగా వీళ్ళు ఎలా డిటెక్ట్ చేశారో మరి. డ్రోన్ని చిన్నగా ఉంటాయి కదా, వాటిని తర్వాత లోగా అంటే ఫ్లయింగ్ జోన్ కూడా చాలా కింద నుంచి వెళ్తాయి. దానివల్ల రాడార్ డిటెక్షన్ కష్టం. సో ఆ డ్రోన్స్ని వాళ్ళు ఎలా డిటెక్ట్ చేశారో మనకు తెలియదు. వాళ్ళు టెక్నాలజీ ఇంప్రూవ్ చేసినట్టారు ఇజ్రాయెల్ వాళ్ళు. మొత్తం అన్ని డ్రోన్స్ 175 డ్రోన్స్ కూడా దారిలోనే హతం చేయబడ్డాయి. అదండి ఇజ్రాయెల్ మీద ఇరాన్ వాళ్ళు చేసిన పనికిరాని దాడి. ఇజ్రాయెల్ వాళ్ళు దాన్ని మంచి టెక్నాలజీతో కొట్టారు. టెక్నాలజికల్ సుపీరియారిటీ ఫినామినల్ అండి. వాళ్ళ వ్యవసాయం చూస్తే తెలిసిపోతుంది మీకు. మొత్తం ఎడారి, నీరు లేదు,
సాయిల్ మంచిది కాదు, అయినా వాళ్ళు విపరీతంగా పండించి చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా వాళ్ళు ఫ్రూట్స్ అన్ని సప్లై చేస్తారు. సో దట్ ఈస్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇజ్రాయిల్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఇజ్రాయెల్ వాడు హీ విల్ అటాక్ ఇరాన్ నౌ. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి, ఎంత మట్టుకు ఎలా చేస్తాడు, అంత వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోగలవా? ఇరాన్ వాడికి కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, అవి ఎంత మట్టుకు అడ్డుకోగలవు అన్నది కూడా చూడాల్సిన విషయం. అంచేత ఇంకా అయిపోలేదు స్టోరీ, సశేషం. రేపో ఎల్లుండో ఏదో జరుగుతుంది, దాన్ని బట్టి మొత్తం వరల్డ్ కూడా పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రష్యా, చైనా, సౌత్ కొరియా, పాకిస్తాన్, టర్కీ ఇవన్నీ కూడా ఇరాన్ వైపు ఉన్నాయి. మిగతా దేశాలన్నీ కూడా, అంటే మిగతా దేశం నాన్ ఇస్లామిక్ అన్నీ కూడా అటు ఉన్నాయి. ఏంటంటే యుఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ వైపు ఉన్నాయి. సో ఇజ్రాయెల్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాడు బాంబింగ్ చేద్దాం అనుకుంటాడు, ఏరియల్ బాంబింగ్. అది మోర్ యాక్యురేట్. ఈ మిసైల్స్ ఎక్కడ వెళ్తాయి, ఎలా వెళ్తాయి, దాన్ని ఇంటర్సెప్ట్ అవుతాయో లేదా పనిని ప్రక్రియ. సో అంతకంటే ఓల్డ్ అండ్ టెస్టెడ్ సిస్టమ్ ఏంటంటే బాంబింగ్ బై ఏరియల్ బాంబింగ్ అంటారు కదా. ఏరోప్లేన్ వెళ్తుంది, ఓ మనిషి తోలుకుంటూ వెళ్తాడు, పైలట్ వెళ్తాడు, వాడు వెళ్ళి కావాల్సిన చోట బాంబులు వేసేస్తాడు, వచ్చేస్తాడు. కానీ దీనికి చిన్న ప్రాబ్లం, డిస్టెన్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఏంటంటే 1400 కిలోమీటర్లు అండి. సో వీళ్ళు 1400 కిలోమీటర్లు వెళ్ళాలి, 1400 కిలోమీటర్లు వెళ్ళాలి. కానీ వెళ్ళేటప్పుడు బాగా హెవీ పేలోడ్తో వెళ్తారు. సో ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువ, అంటే బాంబులు గట్రా వేసుకెళ్తారు కదా. ఆ బాంబులు అక్కడ డెలివరీ చేశాక లేట్ అయిపోద్ది, అప్పుడు సుంపిల్లి వచ్చేస్తాడు. కాకపోతే ఇలాగ 2800 కిలోమీటర్లు వెళ్ళి రాగలిగిన ఏరోప్లేన్స్ తక్కువ, చాలా తక్కువ. సో ఎక్కడో అక్కడ మధ్యలో ఫ్యూలింగ్ చేసుకోవాలి, లేదంటే మధ్యలో కొంచెం ఆగి వెళ్తే చాలా బాగుంటుంది. సో దానికి ఏం చేయాలో వీళ్ళకి ఇంకా బాగుపడలేదు, ప్లాన్ చేస్తున్నారు, చూద్దాం. అమెరికా కూడా వాళ్ళ స్థావరాలు చాలా ఉన్నాయి, ఇరాక్లోను, సిరియాలోను, చాలా ఆ ఏరియాలో చాలా ఉన్నాయి అమెరికన్ మిలిటరీ బేస్. అవి ఏమైనా వాడుకుంటారో తెలియదు. కాకపోతే ఎయిర్ స్పేస్ అంటారు కదా, ఇప్పుడు ఏరోప్లేన్ ఎలా వెళ్తుంది, 1400 కిలోమీటర్స్ అయినా కూడా దే హ్యావ్ టు గో ఓవర్, అంటే సిరియా, జార్డన్ అలాంటి ఇస్లామిక్ కంట్రీస్ మీదుగా ఫ్లై చేయాలి. అలా కాకుండా ఫ్లై చేయాలి, ఇస్లామిక్ కంట్రీస్ కాకుండా ఫ్లై చేయాలి అని చుట్టూతా తిరిగి వెళ్దామంటే ఇంకా ఎక్కువ, అది చాలా అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఇంపాసిబుల్. సో ఎలా వెళ్తారు? ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి వెళ్తా ఉంటే మన ఏరోప్లేన్ షూట్ చేస్తాడు. మన సివిల్ ఏరోప్లేన్ అయినా పాకిస్తాన్ నుంచి వెళ్ళడానికి వీల్లేదు, మన వాళ్ళంతా అలా చుట్టూ తిరిగి వస్తారు. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ వాడు అటాక్ ఇవ్వడానికి వాళ్ళ ఏరోప్లేన్స్ని, అంటే వార్ ప్లేన్స్ని పంపించాలంటే కింద వాడు ఊరుకోడు, కింద ఎవడున్నా ఏ దేశం ఉందో ఆ దేశం అక్కడే కాల్చేయడానికి అవకాశం. అందుచేత అదొక ప్రాబ్లం. మిసైల్స్ అయితే వేరేగా వెళ్తాయి, బ్యాలిస్టిక్ మిసైల్ అయితే పైకి పెట్టి కొడుతున్నాను, అది పర్లేదు. కానీ టార్గెట్ ఎంత కరెక్ట్ యాక్యురేట్గా వెళ్తుందో, వీళ్ళ మిసైల్ టెక్నాలజీ ఎలా ఉందో తెలియదు. చాలా యాక్యురేట్గా ఉంటే పర్లేదు, వాళ్ళు డెఫినెట్లీ ఇజ్రాయెల్ టెక్నాలజికల్గా వాళ్ళు చాలా అడ్వాన్స్. సో మేబీ దే విల్ యూజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆర్ డ్రోన్స్, ప్రిడేటెడ్ డ్రోన్స్ అంటారు కదా. అమెరికా డ్రోన్స్ ఉన్నాయి, మన ఇండియన్స్ కూడా కొన్నారు ప్రిడేటెడ్ డ్రోన్స్, చాలా కాస్ట్లీ. అలాంటి డ్రోన్స్ అయినా వాడతారో తెలియదు. బట్ ఈ వారు ప్రతి ఒక్కడికి కూడా అంటే ప్రపంచం మొత్తానికే ముప్పు తెచ్చే పరిస్థితి కలిగిస్తోంది. థర్డ్ వరల్డ్ వార్ అంటే మనం చిన్న చూపు చూడడానికి వీలేదు, న్యూక్లియర్ ఆప్షన్స్ ఉంటాయి. మరి ఇజ్రాయెల్ వాడు అటాక్ ఇస్తే నేను అనుకోవడం, వీడి న్యూక్లియర్ స్థావరాలు ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి ఉంటాడు మొసాద్. వాడు ఆ ఐడెంటిఫై చేసిన న్యూక్లియర్ స్థావరాలు
వాటిని ముందు న్యూట్రలైజ్ చేస్తారు నేను అనుకుంటున్నాను. సో ఈ కాన్ఫ్లిక్ట్లో పాకిస్తాన్ కూడా తలదూరిస్తే వాడి పని కూడా ఒక చూపు చూస్తాడు, ఎదురెళ్ళాడు. కాకపోతే చైనా వాడు ఊగుతున్నాడు మరి అటు ఇటు కాదు, వాడు డైరెక్ట్గా ఇరాన్కి సపోర్టే. చైనా అండ్ రష్యా దే సపోర్టింగ్ ఇరాన్. రష్యా పెద్దగా ఏం చేయలేదు, ఎందుకంటే వాడు హీఈస్ బిజీ విత్ హిస్ ఓన్ ప్రాబ్లమ్స్. రష్యాకి వాడి బాధలో వాడు ఉన్నాడు, వాడు పెద్దగా ఉపకారం చేయలేకపోవచ్చు ఈ పరిస్థితిలో. కాకపోతే చైనా కూడా ఖాళీగా ఉన్నాడు, వాడు ఈ అదుని చూసుకుని తైవాన్ అటాక్ ఇస్తాడని అదొక భయం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జో బైడెన్ మీద ఎవరికి మంచి అభిప్రాయం లేదు, వాడు పెద్ద అంటే డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోగలడా లేదా అన్నది అనుమానం. వాడు కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, ఇది మతిమరుపు. దాంతో ఈజ్ నాట్ కన్సిడర్డ్ అ బిగ్ థ్రెట్ ఫర్ ద ఎనిమీ. సో ఇరాన్ వాళ్ళు యూఎస్ని లైట్ తీసుకుంటున్నారు బికాజ్ ఆఫ్ జో బైడెన్. సో మరి వార్ టైంకి మాత్రం విన్స్టన్ చర్చిల్ వచ్చినట్టు యూకేలో ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్లో థర్డ్ వరల్డ్ వార్ కానీ వస్తే బైడెన్ కొన్నాళ్ళు పక్కన కూర్చారా బాబు అని చెప్పి ఎవరైనా కొత్తని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశం. సరే, ఇదండి ప్రపంచం యొక్క పరిస్థితి కొంచెం డేంజరస్గానే కనపడుతుంది. ఏం జరుగుతుందో 1 or 2 daysలో తెలిసిపోతుంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.